జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరము జూలై నెల 19వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూలై నెల 25వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు, ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి ఇవన్నీ మనం చూద్దాం. మొదటగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు: వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో బుధ భగవానుడు సంచారము. బుధ భగవానుడు మిథున రాశిలో వక్రించి ఉన్నాడు. ఈ వారాంతంలో ఆయన వక్రగతిలో నుంచి బయటకు వస్తారు. రవి సంచారము కర్కాటక రాశిలో, అలాగే గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, దైత్య గురువైన శుక్రాచార్యుల వారు సింహరాశిలో ఆయన సంచారము, కేతుదేవునితో కూడి శుక్ర భగవానుడు సంచారం ఉంది. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారం ఉంది. అలాగే చంద్ర భగవానుడు కన్యా రాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందో మనం చూద్దాం. అసలు ఈ వారము స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏదన్నా ఉందా అంటే, బుధుడు వక్రగతిలోంచి బయటికి రావడం, ఈ వారాంతంలో వక్రగతిలోంచి బయటికి రావడం కొన్ని రాశుల వాళ్ళకి అమ్మయ్య అనిపిస్తుంది. అమ్మయ్య అనిపించే రాశుల్లో మొదటగా ఉండేది మిథున రాశి, కన్యా రాశి. వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. మిథున రాశి, కన్యా రాశిలో ఉన్న కన్యా రాశి వాడికి, లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ప్రకారం. అంటే బుధుడు బయటికి వక్రగతిలోంచి బయటికి రావడం ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేజర్ ఈ రెండు రాశుల వాళ్ళకి ఎక్కువ సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా రాశుల వాళ్ళకి నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే, ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు రవి గురువుల కలయిక కర్కాటక రాశిలో. ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందిస్తుంది. ఇది ఏ విషయాల్లో మంచి చేస్తుందో మనం విడిగా కూడా ఒక దీని గురించి ఒక వీడియోస్ చేస్తాను నేను. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది విడిగా చేస్తాను. బట్ ఈ వారం అసలు మిగతా క్యాలిక్యులేషన్స్, ఇప్పుడు వీళ్ళ రాశి నుంచి లాభస్థానంలో ఆయన సంచారం, అంటే కర్కాటక రాశిలో రవి గురువుల సంచారం జరుగుతుంటే మంగళ లాభ రాశి అయిన వృషభ రాశిలో ఉన్నాడు. సో అది కూడా ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అలాగే మంగళుడు చతుర్థ దృష్టితోటి సింహరాశి మీద ఆయన దృష్టి పెట్టాడు. సో వీటన్నిటికీ కూడా ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అవేంటో మనం ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాల్లో తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే, ఈ వారము అన్ని రాశుల వాళ్ళకి, అలాగే అన్ని లగ్నాల వాళ్ళకి కూడా యూనిక్ గా కొన్ని పాయింట్స్ అప్లికేబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా యూనిక్ గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్ క్లమ్జీనెస్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వారం ఒక ఊరట వస్తుంది. అందరికీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండాలని ఉన్నది, కొంతమందికి ఉండదు. అలా ఏం ఉండదు. అలా ఉండని వాళ్ళకి ఇంకా బెటర్ గా ఉంటుంది ఈ వారం. అలా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ వారం వాటిల్లోంచి రిలీవ్ అవ్వడానికి చక్కటి అవకాశం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది ఒక రాశి వాళ్ళకని కాదు, ఒక రాశి వాళ్ళకని పరిమితంగా లేదు, ప్రతి ఒక్క రాశి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు మిథున రాశిలో బుధ భగవానుడు వక్రగతిలోంచి బయటికి రావడం, శుభకర్తరిలో ఉన్నాడు. శుభకర్తరిలో ఉండడానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు ద్వితీయ రాశిలో ఉండడం వల్ల అది శుభకర్తరిలో ఉన్నాడు. సో ఇలా అందరికీ కూడా కొన్ని మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విషయంలో మంచి జరుగుతుందో ఈ వారఫలాల్లో భాగంగా మనం తెలుసుకుందాము. మనం ప్రతిదీ విడివిడిగా ప్రతి ఒక్క మేషరాశి మొదలుకొని మీనరాశి పర్యంతం వరకు కూడా ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ వారం మీకు ఆపర్చునిటీస్ చక్కగా ఉంటాయి. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త అంటే కొంచెం కడుపులో మంటలు ఇలాంటివి రావచ్చు. స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంది. అల్సర్స్ ఇలాంటివి ఎగ్జాల్రేట్ అవ్వడానికి ఛాన్సెస్. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు.
అలాగే తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము ఒక ఒక శుభవార్త వింటారు. ఈ శుభవార్త ఎవరికి ఎక్కువ వర్తిస్తుందంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వర్తించదు. మీరు విద్యార్థినులు అయితే చాలా సంతోషం అనిపించే శుభవార్త వింటారు. మీరే వింటారు ఎక్కువగా, లేదా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన శుభవార్త అయినా మీరే ఎక్కువ వినడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే మీకు శుభవార్త ఉంటుంది. అంటే మీ పిల్లలకి సంబంధించిన శుభవార్తలు వినొచ్చు, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి, అమ్మాలనుకుంటున్నారు, అమ్మలేకపోతున్నారు, అది అమ్ముడు అవుతుంది. మీరు గృహిణులైనా ఒక శుభవార్త వింటారు. మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభవార్త, లేదా మీకు సంబంధించిన శుభవార్త అయినా అవ్వచ్చు. ఈ శుభవార్త ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వర్తించదు. ఇప్పుడు నేను చెప్పినట్టు విద్యార్థినులకి, గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి శుభవార్త శ్రవణము, ఆ శుభవార్త శ్రవణం వల్ల సంతోషము ఉంటుంది. ఉద్యోగస్తులు కొంచెం మీ మీద పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతాయి. అంటే పరిస్థితులన్నీ బాగా జరుగుతున్నాయి, మీకు అనుకూలంగానే వెళ్తున్నాయి, డెఫినెట్గా అనుకూలంగానే వెళ్తున్నాయి కాబట్టే కనిపించకుండా కొంతమంది మీ మీద కొన్ని కుట్రలు పన్నే ఛాన్సెస్ ఉంది. కొంచెం చూసుకోండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కొంచెం ఆచితూచి స్టెప్స్ వేయడానికి ప్రయత్నించండి. మీ మీద నిందలు ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఏం చేయలేక చేసేది ఫైనల్గా నిందలే కాబట్టి నిందలు పడతాయి. వీటిల్ని కొంచెం మీరు క్యాలిక్యులేటివ్గా ఉంటే కనుక ఈ ఇబ్బంది మీరు చూడరు. ఇదే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో అనుకూలంగానే ఉంది, ఇబ్బంది లేదు. మీరు ఒక పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మీ పార్ట్నర్ తోటి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్త వహించాలి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి సూర్య భగవానుడి యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి, రవి బలాన్ని పెంపొందించుకోవడానికి ఇది అత్యద్భుతమైన అవకాశం. మీ జన్మజాతకంలో రవి బలం ఉన్నా లేకపోయినా, రవి బలం లేకపోతే ఎలా ఉంటుంది, ఆత్మన్యూన్యత భావం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇగో కూడా ఎక్కువగా అనిపిస్తుంది, ఇగో ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉండకూడదు అక్కడ ఇగో చూపిస్తాము. అలాగే ఎక్కడైతే మనం ఎక్స్పోజ్ చేయాలో అక్కడ ఆత్మన్యూన్యతగా ఉంటుంది. సో రవి బలం లేకపోతే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ వాళ్ళతోటి ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సో రవి బాగోకపోతే మెయిన్ ఆత్మకారకుడు కదా రవి. ఆత్మకారకుడు అంటే మన ఆత్మ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాము. ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పూజ్య గురువులు రమణ మహర్షి వారు ఆయన శరీరాన్ని, ఆయన కాలిని తేనెటీగలు కుట్టినా కూడా ఆయన కొంచెం కూడా చలించలేదు, ఎందుకంటే ఆయన ఆత్మతత్వాన్ని గ్రహించారు కాబట్టి. ఆత్మతత్వం ఎవరైతే బాగా గ్రహిస్తారో వాళ్ళకి శరీరానికి ఏం జరిగినా, సిచ్యువేషన్స్ ఏం జరిగినా కూడా వారికి అదొక సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది ఆత్మ, అంతే. అంటే ఇది ఆయన స్పిరిచువల్ గా ఉన్నతిలో ఉన్న వాళ్ళకి ఆయన మార్గదర్శకం అనుకోండి, అది వేరు. కానీ మా లౌకిక అంశాల్లో కూడా ఇప్పుడు ఎవరైనా కొంతమందిని మనం చూస్తే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తారు. వాళ్ళకి సిచ్యువేషన్స్ ఇప్పుడు బాగా సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఏం లేకుండానే కేక్ వాక్ లాగానే ఉంటుందా, బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉంటుందా, వాళ్ళ ప్రయాణం అంటే ఉండదు కదా. అక్కడ ఉన్నది ఏంటి, మిగతా వాళ్ళకి లేనిది ఏంటి, ఆత్మబలం, ఆత్మస్థైర్యం. ఆత్మబలం, ఆత్మస్థైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చిన అడ్డంకుల్ని కూడా ఒక నిత్యంలా చేసుకుంటారు. ఎవరైనా కాళ్ళు అడ్డం పెడితే అడ్డం పెట్టిన కాళ్ళు అన్ని కూడా నిత్యంలా చేసుకొని అవే ఎక్కుతూ పైకి వెళ్తారు. ఈ అడ్డం పెట్టిన కాళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఎందుకంటే వీళ్ళు ఈ పనిలో ఇక్కడ స్టక్ అయిపోయారు కాబట్టి. ఇది చేస్తాడు సూర్యనారాయణమూర్తి. ఏం చేస్తాడంటే మనకి సక్సెస్ ఇస్తాడు, ఉన్నతిని ఇస్తాడు. దానికి కావాల్సిన ఏంటి, దానికి కావాల్సింది మనకి ఇస్తాడు, ఆత్మబలాన్ని ఇస్తాడు. ఆత్మబలాన్ని, ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి. అలాగే ఎవరైనా ఆధ్యాత్మికంగా కూడా ముందుకి పురోభివృద్ధికి వెళ్ళాలన్నా సరే మనలో ఉన్న ఆత్మబలం పెరిగితేనే చాలా బాగా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తాము. సాధనలో ఉన్న వాడికి ఎస్పెషల్లీ మొదట్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు రమణ మహర్షిని కూడా, పూజ్య గురువు రమణ మహర్షిని ఆయన మీద ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద చేయకూడని పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మొహం మీద కొట్టిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు. ఆయన జీవిత గాథ చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఆత్మబలం ఉంది కాబట్టి అవేం లెక్క చేయకుండా, అమ్మో సాధనలో ఉంటే ఇలాంటివి వస్తున్నాయని నేను ఎప్పుడు అనుకోలేదు కదా, అవన్నీ లెక్క చేయకుండా వెళ్ళారు కాబట్టి
ఈ రోజు మనం రమణ మహర్షి, పూజ్య గురువు రమణ మహర్షి అనగానే మనకి తెలియకుండా మన చేతులు ఇలా వెళ్తాయి. అది ఆయన దివ్య జ్యోతి అరుణాచలేశ్వరంలో ఐక్యం అవ్వడం కూడా ఎంతో మంది వీక్షించారు ఆ సమయంలో. ఆత్మ బలంతో మనం లౌకిక ప్రపంచాన్ని జయించవచ్చు, ఆధ్యాత్మికంగా కూడా పురోభివృద్ధిని అందరం రమణ మహర్షులం కాలేకపోవచ్చు. కానీ ఏదో ఒక జన్మలో మనం ఆ స్థాయిని తెచ్చుకోవాలంటే ప్రయత్నం అయితే ఎప్పుడో చోట ఒక అడుగైతే ముందుకి పడాలి కదా. ఆ అడుగు ఇప్పుడు పడడానికి గోచారంలో చక్కటి అవకాశం ఉంది. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సూర్య నమస్కారం చేయడము, సూర్యాష్టకం పఠించడము, ఆదిత్య హృదయం పారాయణం చేయడము, అలాగే మధ్యాహ్నం పూట కూడా సూర్యనారాయణము రవికి ఒక్కసారి దండం పెట్టడం, నమస్కార ప్రియ భాస్కర అని చెప్పిన కోసం. మధ్యాహ్నం 12ంటికి కరెక్ట్గా అభిజిన్ లగ్నం ఉంటుంది. ఆ సమయంలో సూర్యనారాయణ మూర్తిని ఒకసారి తలుచుకోవడం, రవిని తలుచుకోవడం. మీకు వీలుంటే ఒకసారి బయటకు వెళ్ళి బాల్కనీలో, ఒక కారిడార్లో, లేదా బయటకు వెళ్ళి స్వామివారిని తేరిపార చూసి, రవిని తేరిపార చూసి దండం పెట్టుకోవడం. ఇంతే సింపుల్. ఇలా చేయడం వల్ల ఆత్మ చైతన్యం, ఆత్మ బలం పెరుగుతుంది. ఆత్మ బలం పెరగడం వల్ల సంకల్ప బలం పెరుగుతుంది. సంకల్ప బలంతో మనం లౌకికంగా ప్రోగ్రెస్ కావాలనుకుంటే లౌకికంగా, లేదా పారమార్థికంగా ప్రోగ్రెస్ కావాలనుకుంటే పారమార్థికంగా, రెండిటికి బాటలు ఆయన వేస్తాడు. రవి యొక్క ప్రత్యేకత అది. ఇలా మనందరం కూడా రవిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది మన జీవితంలో ఆత్మబలంతో, ఆత్మస్థైర్యంతో అన్ని కూడా మన జీవితంలో అన్ని పనులు నెరవేర్చుకుంటూ మోక్ష సాధనకి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున సూర్యదేవుని యొక్క పాదాలని శిరసు ఉంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.